మేరీ సెలెస్టే అనే షిప్ నిజంగానే గోస్ట్ షిప్పా లేదా అలా ఏర్పడిన రూమర్సా? ఎందుకని ఈ షిప్ ని నడు సముద్రంలో వదిలేశారు? ఇలా అనేక విషయాలు దాదాపు 100 సంవత్సరాలు పైగా అండ్ ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన మిస్టీరియస్ గానే ఉన్నాయనే చెప్పాలి. సో ఈ స్టోరీ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కెనడాలోని స్పెన్సర్ అనే ద్వీపంలో 1861లో నిర్మించబడిన ఈ బిగ్ షిప్ ని మొదట్లో అమెజాన్ పేరుతో బాప్టిజం పొందింది. ఒక అటాక్ లో షిప్ ధ్వంసం అవగా ఈ షిప్ కు ఉన్న ఇద్దరు కెప్టెన్లు మరణించారు. అండ్ దెన్ ఈ ఓడను రిచర్డ్ హైన్స్ అనే ఒక వ్యక్తి సుమారు $1,750 కొనుక్కుని $8,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రిపేర్ చేయించాడు. $8,000 అంటే సుమారు ఇండియన్ రూపీస్ లో 6,65,000 ఇంత ఖర్చు పెట్టి షిప్ ని రెడీ చేయించాడు. ఇలా 1868లో అమెరికన్ జెండాను తీసుకుని న్యూయార్క్ పోర్ట్ లో రిజిస్టర్ చేసిన తర్వాత ఈ షిప్ కి మేరీ సెలెస్టేగా పేరు మార్చబడింది. అయితే అక్టోబర్ 1869లో హైన్స్ లో కొంతమంది రుణదాతలు అంటే అప్పు ఇచ్చే వాళ్ళు ఈ షిప్ ని స్వాధీనం చేసుకున్నారు. అండ్ దెన్ జేమ్స్ హెచ్ వించెస్టర్ నేతృత్వంలో కన్సార్టియం కు తిరిగి అమ్మేశాడు. కన్సార్టియం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు మరియు కంపెనీలు లేదా ప్రభుత్వాలు కలిసి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేసే సమూహమే కన్సార్టియం అంటారు. ఈ షిప్ కొత్త ఓనర్స్ లక్ష్యం ఏంటంటే అడ్రియాటిక్ అనే సముద్రంలో మధ్యధర ఓడరేవులతో వ్యాపారం చేయడమే. నవంబర్ 5, 1872 ఈ ఓడ న్యూయార్క్ నుండి ఇటలీలో ఉన్న జెనోవాకి వెళ్లటమే ఈ ఓడ ప్లాన్. ఈ షిప్ జెనోవాకి చేరుకోవడానికి సుమారు 20 నుండి 25 రోజులు పడుతుంది. ఈ షిప్ చాలా పెద్దది. సో 6 నెలలు సరిపడా ఆహారాన్ని, నీళ్లని, అలాగే 1700 బ్యారియల్ ఆల్కహాల్ ని తీసుకువెళ్తుంది. ఈ ఆల్కహాల్ ఆ కాలంలో $46,000 ఎక్స్పెన్సివ్ అంట. అంటే సుమారు ఇండియన్ రూపీస్ లో 38 లక్షలు అన్నమాట. ఇంత ఎక్స్పెన్సివ్ తో పాటు 8 మంది క్రూ మెంబర్స్ మరియు షిప్ కెప్టెన్, అలాగే కెప్టెన్ భార్య, వాళ్ళ అమ్మాయి, అలాగే వీళ్ళు పెంచే పిల్లతో పాటు షిప్ బయలుదేరింది. నవంబర్ 23 వరకు సేఫ్ గా ట్రావెల్ చేశామని, నవంబర్ 24న భయంకరమైన గాలులు, తుఫాన్ నుండి తప్పించుకున్నామని షిప్ లో ఉండే లాగ్ బుక్ లో ఉంది. ఈ లాగ్ బుక్ అనేది ప్రతి షిప్ లో ఉంటుంది. ఈ షిప్ బయలుదేరిన దాదాపు 1 నెల తర్వాత అంటే డిసెంబర్ 4న గ్రాషియా అనే బ్రిటిష్ షిప్ కెప్టెన్ అయిన డేవిడ్ రీడ్ మోరోస్ అనే ఒక వ్యక్తి 60 మైళ్ళ దూరంలో మేరీ సెలెస్టే షిప్ ఆగి ఉండడాన్ని చూశాడు. తన దగ్గర పనిచేసే లేబర్స్ దగ్గర ఎందుకు ఆ షిప్ అక్కడ ఆగి ఉందో అని తెలుసుకుని రమ్మని బోట్ లో పంపించాడు. అలా షిప్ దగ్గరికి వెళ్లి లోపల ఎవరైనా ఉన్నారా, షిప్ ఆగిపోయిందని బయట నుండి అరుస్తూ ఉన్నారు. బట్ మేరీ సెలెస్టే షిప్ నుండి ఎలాంటి రిప్లై రాలేదు. ఇలా అరుస్తూ ఆ షిప్ లోపలికి వెళ్లారు. లోపల మీట ఎత్తులో నీళ్లు ఉన్నాయి. సరే కింద కంపార్ట్మెంట్ లో ఎవరైనా ఉంటారేమో అని ఇంకా గట్టిగా లోపల ఎవరైనా ఉన్నారని అరుస్తున్నారు. బట్ ఈసారి కూడా ఎలాంటి రిప్లై రాలేదు. అలా అని షిప్ ని చూస్తే ఎలాంటి డ్యామేజ్ లేదు. బట్ 2 విషయాలు మాత్రం సరిగ్గా లేదని అనిపించింది. అందులో ఒకటి క్లాక్ ని మరియు కాంపస్ ని ఎవరో విరగొట్టున్నారు. వీటిని చూసిందే లేబర్స్ కొంచెం భయపడుతున్నారు. మళ్ళీ వెతుకుతున్నారు. బట్ ఎవరూ లేనందువల్ల తిరిగి వెళ్లి ఈ విషయాలన్నీ వాళ్ళ కెప్టెన్ దగ్గర చెప్పడంతో వెంటనే కెప్టెన్ ఈ షిప్ లోపలికి వచ్చి తన వర్కర్స్ తో షిప్ మొత్తాన్ని వెతకడం స్టార్ట్ చేశాడు. అలా వెతుకుతున్నప్పుడు 1700 బ్యారియల్ ఆల్కహాల్ లో 9 బ్యారియల్ ఆల్కహాల్ ఎంటీగా ఉన్నాయి. అంతేకాదు ఈ షిప్ లో 6 నెలలు సరిపడా ఆహారం ఉంది కదా, అది అలాగే ఉంది. సో ఈ షిప్ లో ఉండే క్రూ మెంబర్స్ అలాగే కెప్టెన్ ఎక్కడైనా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆయనలో ఏర్పడింది. సో అలా కిచెన్ పక్కకు వెళ్లి చూస్తే డైనింగ్ టేబుల్ మీద వేడివేడిగా తినడానికి, తాగడానికి చేసుకున్న చికెన్ అలాగే కాఫీ ఉన్నాయంట. సో ఇక్కడ ఎక్కడో ఈ షిప్ లో వచ్చిన వాళ్ళు ఉండి ఉంటారని మళ్ళీ వెళ్లి వెతకమన్నాడు. ఎంత వెతికినా ఎలాంటి జాడా దొరకలేదు. సో వాళ్ళ ప్రభుత్వం ప్రకారం ఒక షిప్ కనిపించకుండా పోయిందంటే ఆ షిప్ ని ఎవరైతే కనిపెడతారో వాళ్ళే షిప్ కి ఓనర్. సో డేవిడ్ తన షిప్ తో పాటు ఈ షిప్ ని 600 మైల్స్ తీసుకువెళ్లాడు. అక్కడ బ్రిటిష్ వైస్ అడ్మిరల్ కోర్ట్ లో నేను ఒక షిప్ ని కనిపెట్టా, ఈ షిప్ కి ఇన్సూరెన్స్ ఉండే అవకాశం ఉంది. బికాస్ ఈ షిప్ లో $46,000 పలికే ఆల్కహాల్ ఉంది. సో ఆ ఇన్సూరెన్స్ డబ్బంతా నాకే రావాలని డేవిడ్ మోరోస్ చెప్పాడు. షిప్ ని కనిపెట్టినందుకు ఈయన అడిగిన ఇన్సూరెన్స్ డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి. యాక్చువల్ గా చట్ట ప్రకారం ఈ షిప్ ని కనిపెట్టినందుకు ఈయన అడిగిన ఇన్సూరెన్స్ డబ్బు ఇవ్వాలి. బట్ కోర్ట్ ఈయనకు అనుకూలంగా ఆర్డర్స్ ఇవ్వకుండా ఈయన మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. బికాస్ డేవిడ్ మోరోస్ మరియు మేరీ సెలెస్టే షిప్ కెప్టెన్ అయిన బ్రిక్స్ వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అంట. సో కోర్ట్ ఇన్సూరెన్స్ డబ్బు కోసం వీరిద్దరూ ఏదో ప్లాన్ చేస్తుంటారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించింది. ఫ్రెడరిక్ సాలీ ఫ్లడ్ అనే ఒక వ్యక్తి నేతృత్వంలో ఎంక్వైరీ జరుగుతుంది. ఫ్రెడరిక్ డేవిడ్ దగ్గర మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, సో మీరిద్దరు లాస్ట్ గా ఎప్పుడు ఎక్కడ మీట్ అవ్వారని అడుగుతాడు. దీనికి డేవిడ్ మేము దాదాపు 1 నెల ముందు ఒక హోటల్లో మీట్ అవ్వాము అంతే అని చెప్పుకొచ్చాడు. దీనికి వెంటనే ఫ్రెడరిక్ మీట్ అవ్వి దేని గురించి మాట్లాడుకున్నారని అడుగుతాడు. మేము ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకున్నామని డేవిడ్ చెప్పుకొచ్చాడు. అండ్ దెన్ డేవిడ్ నా ఫ్రెండ్ కి ఏమైంది, అతన్ని కనిపెట్టండి అని ఫ్రెడరిక్ దగ్గర ప్రాధేయపడ్డాడు. ఇతనే తన ఫ్రెండ్ అయిన బ్రిక్స్ ని చంపి ఉంటాడని అడిగితే కాదనే చెప్పాలి. బికాస్ ఆ షిప్ లో మర్డర్ చేసినట్టు ఏ ఒక్క ఆధారం లేదు. ఆల్కహాల్ మీదో లేదా ఆల్కహాల్ ని అమ్మితే వచ్చే డబ్బు మీద ఇతనికి ఆశ లేదని బ్రిక్స్ ని డేవిడ్ చంపుంటాడని కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. అండ్ దెన్ అపోనెంట్ లాయర్ ఒకడు బ్రిక్సే తన క్రూ మెంబర్స్ ని చంపి ఆధారాలు లేకుండా చేసి తన ఫ్రెండ్ అయిన డేవిడ్ మొరోస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చు కదా అని ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. ఈ క్వశ్చన్ బట్టి ఆలోచిస్తే బ్రిక్స్ అలాగే డేవిడ్ మొరోస్ కలిసి వేసిన ప్లాన్ అని అనిపిస్తుంది కదా. బట్ ఈ షిప్ కంప్లీట్ గా చెక్ చేస్తే 2 ఆబ్జెక్ట్స్ లేవని తెలిసింది. అవేంటంటే ఒకటి సెక్స్టెనెంట్ అంటే టెలిస్కోప్ ఉండే ఒక ఆబ్జెక్ట్, అండ్ దెన్ ఇంకోటి వచ్చి లైఫ్ బోట్. ఈ 2 వస్తువులు లేనందువల్ల వీళ్ళని ఎవరు చంపి ఉండరు. క్రూ మెంబర్స్ తో కలిసి కెప్టెన్ ఫ్యామిలీ కూడా లైఫ్ బోట్ లో తప్పించుకొని
ఉంటారని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ 2 వస్తువులు లేనందువల్ల వీళ్ళని ఎవరు చంపి ఉండరు. అండ్ దెన్ ఈ 11 మంది ఎందుకు తప్పించుకోవాలి, ఒకవేళ పైరేట్స్ నుండి తప్పించుకున్నారా అనే ఒక క్వశ్చన్ రేస్ అయింది. ఒకవేళ పైరేట్స్ అటాక్ చేసి ఉండుంటే 1700 బ్యారియర్ ఆల్కహాల్ ని వదిలేసి వెళ్ళుండరు. దీనిని గోస్ట్ షిప్ అని, శపించబడిన షిప్ అని ఇలా అనేక రూమర్స్ ఏర్పడ్డాయి. అసలు ఎందుకు శపించబడిన ఓడ అంటున్నారని కొందరు దీని హిస్టరీ తెలుసుకోవాలని మేరీ సెలెస్టియల్ షిప్ హిస్టరీ వెతుక్కుంటూ వెళ్లారు. అలా మనం ముందుగా చూసిన ఈ షిప్ ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసిందని, అలా మనం ముందుగా చూసిన ఈ షిప్ మొత్తం హిస్టరీ తెలుసుకున్నారు. అలా ఈ షిప్ ని ఇప్పటి వరకు మొత్తం 17 మంది స్వాధీనం చేసుకుని లాస్ట్ గా ఈ షిప్ ని 4 కలిసి కొనుక్కున్నారని, అందులో ఒకడే కెప్టెన్ బ్రిగ్స్ అని వాళ్ళకి అర్థమైంది. అలా కేసు విషయానికి వస్తే బ్రిగ్స్ ని మోరోస్ చంపి ఉంటాడని, ఒకవేళ పిడిగి ఏమైనా పడి ఉంటదేమో అని అనుకున్నారు. పిడిగి పడి ఉంటే షిప్ కి ఏమైనా డ్యామేజ్ అయి ఉండాలి కదా, బట్ షిప్ కి ఏ ఒక్క డ్యామేజ్ అవ్వలేదు. ఒకవేళ బర్ముడా ట్రయాంగిల్ వైపుగా వెళ్లి అందులో పడి చనిపోయి ఉంటారేమో అనుకున్నారు. అసలు ఈ బర్ముడా ట్రయాంగిల్ అనేది ఫ్లోరిడా, పుటోరికా అండ్ బర్ముడా అనే 3 దీవుల్ని కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. అదే బర్ముడా ట్రయాంగిల్. ఈ బర్ముడా ట్రయాంగిల్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం ఫ్రెండ్స్, కావాలంటే వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. అండ్ దెన్ ఏలియన్స్ ఏమైనా కిడ్నాప్ చేస్తుంటారేమో అని అనుకున్నారు. ఇలా అనేక థియరీస్ ఏర్పడ్డాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన 28 సంవత్సరాల తర్వాత అంటే 1900 సంవత్సరంలో కొన్ని డైరీస్ బయటకు వచ్చాయి. ఆ డైరీస్ లో ఏముందంటే, నన్ను అమెరికాలో ఖైదు చేశారు. సో నేను వాళ్ళ దగ్గర నుండి తప్పించుకునే సమయంలో ఈ షిప్ లో దాక్కున్నా. ఈ షిప్ లో ఉన్న వాళ్ళందరూ తుఫాన్ కారణంగా చనిపోయారు. నేను మాత్రమే తప్పించుకున్నా అని ఒక డైరీలో, ఇంకో డైరీలో ఇదంతా కాదు, కెప్టెన్ అందరినీ చంపేశాడు, నేను మాత్రం తప్పించుకున్నా అని ఇంకో డైరీలో, ఇలా అనేక స్టోరీలు వెలువడ్డాయి. ఇలా దాదాపు 150 సంవత్సరాలుగా ఈ మేరీ సెలెస్టియల్ షిప్ కి ఏం జరిగిందని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మరియు ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడంతో ఈ స్టోరీ ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అంతే గైస్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంతమంది లాస్ట్ వరకు చూసారని మాకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్.